जिला कलेक्टर डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर सिद्दीपेट एम मनुदीप चौधरी ने मीडिया से बात करते हुए बताया कि मुल्क भर में पार्लिमानी इंतखाबात बराए 2024 का इंतखाबी अमल का आगाज हो चुका है। इंतखाबी एलामिये के साथ ही मुल्क भर में इंतखाबी ज़ाबिता अखलाक को नाफिज किया गया। इलेक्शन कमीशन ऑफ इंडिया के जारी करदा शेड्यूल के मुताबिक रियासत तेलंगाना में चौथे मरहले के दौरान 13 मई को पार्लिमानी इंतखाबात होंगे और राय शुमारी 4 जून को होगी। जिला कलेक्टर ने बताया है कि सिद्दीपेट जिले में 4 असेंबली हल्के मौजूद हैं, जिनमें हुस्नाबाद, दुब्बा, गजवेल और सिद्दीपेट असेंबली हल्के जात जुमला 9,61,361 मौजूद हैं, जिनमें से 27 NRI वोटर्स गैर मुकीम हिंदुस्तानी के अलावा 452 सर्विस वोटर्स मुलाजिमीन सरकार के हैं। जिले सिद्दीपेट लोकसभा हल्के मेदक में शामिल हैं, जिसके तहत गजवेल, सिद्दीपेट और दुब्बाग असेंबली हल्के जात हैं, जबकि हुस्नाबाद हल्के करीमनगर लोकसभा हल्के के तहत वाक़ हैं। उन्होंने मजीद बताया है कि जिले सिद्दीपेट के 4 मंडल मुदूर, चिरियाल, कोमरावैली और डोल मट्टाया जो के जनगांव हल्के में असेंबली में मौजूद रहने के नतीजे में हल्के लोकसभा भोनगिर से मरबूत हैं। उन्होंने तमाम हल्के जात के रिटर्निंग ऑफिसर्स को इलेक्शन कमीशन ऑफ इंडिया की जानिब से जारी करदा रहनुमायाना खुतूत के असास पर खिदमात अंजाम देने की हिदायत दी। सिद्दीपेट डिस्ट्रिक्ट की संबंधी मन दग्गर टोटल नंबर ऑफ इलेक्टर्स चूसुकुन्नट्लयिते अन्नी कान्स्टिट्युएंसीज हुस्नाबाद, सिद्दीपेट, दुब्बाक అండ్ గజ్వేల్ కలుపుకొని మొత్తం 9,61,361 మంది ఉన్నారు. అదే విధంగా మనకి ఎన్ఆర్ఐ ఓటర్లు ఒక 27 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్స్ వచ్చేసి 452 మంది. సో మనకి ఎలక్షన్స్ ఈ రోజు అనౌన్స్ అయినాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి మనకి నామినేషన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సిద్దిపేట జిల్లా అనేది మనకి మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కిందకు వస్తుంది. మన డిస్ట్రిక్ట్ లో ఉన్న సిద్దిపేట కావచ్చు, గజ్వేల్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నీ కూడా మనకి మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కిందకు వస్తాయి. హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం మనకి కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తుంది. మనకి పార్ట్ ఆఫ్ జనగాం అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది, బట్ అది మనకి యాదాద్రి భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కింద వస్తుంది. సో మొత్తం కూడా మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మనకి 3 కాన్స్టిట్యుయెన్సీస్ మొత్తం కూడా దాని కిందకే ఉన్నాయి. యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా మొత్తం సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ లో మనకి ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ కావచ్చు, దాంట్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ కావచ్చు, దాని కింద ఉన్న కన్సర్న్డ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కిందనే భావిస్తూ అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అథారిటీ కిందనే పనిచేయాల్సిన అవసరం ఉంది. మనకి డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకున్నట్లయితే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేవి కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది అడిషనల్ డీసీపీ గారు మాట్లాడినప్పుడు డీటెయిల్స్ దానికి సంబంధించి కూడా వివరిస్తారు. మనకి డిఫరెంట్ యాక్సెసిబిలిటీ మెజర్స్ అంటే అది పీడబ్ల్యూడీస్ కావచ్చు, ఆర్ మనకి విమెన్ కావచ్చు, ఆర్ సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వీళ్ళందరినీ ఉద్దేశించి కూడా మనకి డిఫరెంట్ మెజర్స్ మనం టేకప్ చేస్తూ ఉన్నాం. సో పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం చూసుకున్నట్లు ఈసారి కూడా హోమ్ ఓటింగ్ అనేది ఉంటుంది. హోమ్ ఓటింగ్ లో మనకి 85% 85 ఇయర్స్ ఆఫ్ ఏజ్ దాటిన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ హోమ్ ఓటింగ్. అదే విధంగా మనకి పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ ఉన్నారు. సో పోయినసారి చేసినట్లే టీమ్స్ అన్ని కూడా విజిట్ చేస్తాయి. అదే విధంగా మనం హోమ్ ఓటింగ్ దానికి ముందుకు తీసుకెళ్తాం. ఈవీఎంస్ ర్యాండమైజేషన్ కావచ్చు, పోలింగ్ పర్సనల్ ది ర్యాండమైజేషన్ కావచ్చు, అవి డిస్ట్రిక్ట్ లెవెల్లోనే జరుగుతాయి. అదేవిధంగా మనకి సఫిషియంట్ ట్రైనింగ్, అందరికీ కూడా ట్రైనింగ్స్ అనేవి మనం ఇంపార్ట్ చేస్తున్నాము. అన్ని ఒక నోడల్ ఆఫీసర్స్ని కూడా అందరినీ అపాయింట్ చేస్తున్నాము. వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మనకి ఎలక్షన్ ప్రాసెస్లో వన్స్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
మనకి డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అంటాం. సో డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ కింద మనము గవర్నమెంట్ అయితే 24 hours లో, పబ్లిక్ ప్రాపర్టీస్